హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇప్పుడైతే తండేల్ మూవీ అయితే చూడటం అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఫ్రెండ్ తో కంప్లీట్లీ దగ్గరలో ఉన్న నరసింహస్వామి కోటకి అయితే వెళ్తున్నాను. మన కంప్లీట్ మూవీ రివ్యూ కూడా అయితే అక్కడ షూట్ చేస్తాను. అండ్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇప్పుడైతే తండేల్ మూవీ అయితే చూడటం అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఫ్రెండ్ తో కంప్లీట్లీ దగ్గరలో ఉన్న నరసింహస్వామి కోటకి అయితే వెళ్తున్నాను. మన కంప్లీట్ మూవీ రివ్యూ కూడా అయితే అక్కడ షూట్ చేస్తాను. అండ్ అది మనకి మన ఛానల్లో ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో సరే, మన వాడితో హాయ్ చెప్పండి. హాయ్ చెప్పరా. సో మన ఉండే దగ్గర నుంచి అయితే 20 కిలోమీటర్స్ పడుతుంది నరసింహస్వామి కొండ అయితే. సో మన ఛానల్లో మేబీ ఫస్ట్ బ్లాగ్ ఇది. సో కంప్లీట్లీ మీకు ఎలా ఉంటుందో, సరౌండింగ్స్ లా కొండ ఎలా ఉంటుంది ఇవన్నీ అయితే మన బ్లాగ్ లో చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. మన ఫర్దర్ మూవీ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు నేనంటే మూవీ చూసాను రా. అంటే మూవీ ఎలా ఉంది అంటే టీజర్ ట్రైలర్లు ఇవన్నీ చూసా, తర్వాత మూవీ చూసా. బట్ నువ్వు మూవీ చూడలే కదా ఇంకా. టీజర్స్ ట్రైలర్లు ఈ వరకు ఎలా నాకైతే అసలు నేను చూడలేదు కాబట్టి నాకే తెలియదు. ఈ బ్యాక్గ్రౌండ్ కి కరెక్ట్ గా ఈవినింగ్ టైం అయితారా క్యాక్ అంతే. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఈ లైటింగ్ లోనే చూడాలన్నీ. ఏదైనా వీడియో అన్నా కరెక్ట్ గా వస్తుంది. కాకపోతే మాడిపోతాం అంటే ఎండలో. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎంటీ రోడ్డు మొత్తం. ఇప్పుడు వాటర్ తేయడానికి వెళ్ళాడు. మేబీ ఇక్కడ నుంచి ఒక 11 to 12 కిలోమీటర్స్ ఉంటుంది నరసింహస్వామి. రోడ్డు చూడొచ్చు, కంప్లీట్ గా ఎంటీ రోడ్డు. హౌస్ ఓపెనింగ్ అదే పెళ్లి కోసం చేద్దాం వెళ్ళి. అరే నీ అబ్బా, ఎన్నో క్వశ్చన్ అడుగుతాను రా. కెమెరా నాకు చెప్పగలరా? ముందు కనిపిస్తుంది ఏది వాటర్ నట్టు. వాటర్ నట్ట అదేంటది? దాన్ని ఏదో అంటారబ్బా, తెలియదు. టెన్త్ లో చెప్తారు సైన్స్ లో. అది లైట్ రిఫ్లెక్షన్ లైట్ అదే సన్ రిఫ్లెక్షన్ వల్ల మనోడు తెలియదు. అందుకేరా అది మనోడు తెలియదు. అందుకే స్కూల్ బాగుపడరా అని చెప్పేది. అది నాకు తెలుసు. ఇప్పుడు మీరు నా వెనకాల చూసినదంతా అయితే దొడ్ల డైరీ. చాలా పెద్దగా అయితే ఉంది. సో ఇక్కడ మనకి హెల్దీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ మిల్క్ తో తయారు చేసింది అవి ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. సో నరసింహస్వామి కొండకి వెళ్ళే దారిలో ఈ గ్రీనరీలో ఈ యొక్క దొడ్ల డైరీ దగ్గర అయితే చాలా మంది అయితే చూసి ఏదైతే ఆ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటాయో అవి అయితే తింటున్నారు. ఇంకా ఇక మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇది నరసింహస్వామి కొండకి వెళ్ళే దాంట్లో అయితే మెయిన్ జంక్షన్ కిందకైతే వస్తుంది. సో ఇక్కడైతే మనకి 2 వేస్ అయితే వస్తాయి. ఒకటి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆర్చ్ సైడ్ అయిపోయింది కదా, అదైతే మనకైతే జొన్నవాడ టెంపుల్ కి అయితే వెళ్తుంది. సో అది కూడా మనం ప్లాన్ చేసి ఏదైనా ఒక లాగ్ లో అయితే కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు మనం అయితే లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి రోడ్ లో అయితే వెళ్ళబోతున్నాం. సో ఆ రోడ్ ఏంటంటే మెజారిటీగా మనకి స్ట్రైట్ అవే నరసింహస్వామి కొండ దగ్గరికి అయితే వెళ్ళబోతుంది. అండ్ ఆ దగ్గరలో ఒక ఊరు కూడా ఉంటుంది కొండ కింద. సో ఆ ఊర్లో నుంచి మనమైతే ఆ యొక్క గుడి కాడికి వెళ్తే అవుతాం. సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సో అక్కడైతే మనకి కొండ విన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మీకు ఇక్కడ నుంచే.
ఇంకా కంప్లీట్లీ కొండకి వెళ్ళే దాంట్లో అయితే మనకి ఘాట్ రోడ్ టైప్ అయితే ఒక 2-3 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ అయితే ఉండబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ ఘాట్ రోడ్ లో. అండ్ లొకేషన్స్ కూడా అయితే మనకి చాలా బాగుంటాయి ఆ ఘాట్ రోడ్ లో. ఇప్పుడు నేను వెళ్తున్న రోడ్ కూడా అయితే కొత్తగా వేయడం అయితే జరిగింది. ఇంతకు ముందు అయితే గతుకులుగా ఉండేది ఆ రోడ్ అయితే. సో ఇప్పుడు కొంచెం స్మూత్ గా ఉంది, కొత్తగా వేసారు కాబట్టి. సో ఆ ఘాట్ రోడ్ అయితే మనకి లొకేషన్స్ వైజ్ ఫోటో షూట్స్ అయితే చాలా బాగుంటది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అదైతే మనకైతే టెంపుల్ కొండ పైకి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. వెళ్ళి నేను అది కూడా ఒకసారి చూపిస్తాను. 2 వింగ్స్ అయితే పైన పవర్ అయితే జనరేట్ చేస్తుంటాయి. రైట్ నౌ నేనైతే చెప్పాను కదా, మన కొండ కింద అయితే ఏదైతే నరసింహస్వామి కొండ కింద ఊరు ఉంటుందని చెప్పి, ఆ ఊర్లో నుంచి అయితే మనం అయితే వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ మనకి ఊర్లోనే మనకి ఒక రథం కూడా అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అయితే ఆ రథం లాగడం జరుగుతుంది. ఇప్పుడు నేను నీకు చూపిస్తున్నాను కదా, సో ఆ రథం అయితే మనకి ఎవ్రీ ఇయర్ అయితే ఒక బ్రహ్మోత్సవాలు అయితే లాగడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఏదైతే రోడ్డు ఉందో ఇప్పుడు మీకు చూపించేది, సో ఆ రోడ్లో రైట్ సైడ్ ఉన్నదంతా ఒక కాలేజ్. ఇంకా మనకి ఆర్చ్ కనిపిస్తుంది కదా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని చెప్పి. సో ఆర్చ్ కార్డ్ నుంచి అయితే మనకి ఒక చిన్న ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఘాట్ రోడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ కంప్లీట్ ఘాట్ రోడ్ లో ఏంటంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ లో మీకు అయితే ఫుల్లీ గ్రీనరీ కనబడుతుంది. ఇంకా మనకి పైకి వెళ్ళే కొద్దీ, హైట్ పెరిగే కొద్దీ ఇంకా మనకి కంప్లీట్ నెల్లూరు సిటీ అంతా చాలా బ్యూటీ కనిపిస్తుంది. ఈ ప్రతి స్పాట్ లోనూ మనకి ఫోటో షూట్స్ అయితే హై ఎండ్ అయితే వస్తాయి. క్వాలిటీ కానివ్వండి, మనకి బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానివ్వండి, చాలా బాగుంటాయి. సో ఇంకా మనకి కంప్లీట్లీ ఇక్కడ చాలా మంది అయితే మేకలు మేపడం కానీ సో ఇట్లాంటివి అయితే జరుగుతున్నారు. ఇంకా మనకి అప్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ లో అయితే మనకి కొత్తగా కొన్ని పార్కులు కూడా అయితే తీసుకురాబోతున్నారంట ఫ్యూచర్ లో అయితే. సో అప్పుడు ఇంకా మోర్ దెన్ పబ్లిక్ అయితే వాచ్ చేస్తాకైతే ఎక్కువ వస్తుంటారు ఇక్కడికైతే. అండ్ మనకి కొండ ఎక్కడానికి కొండ దిగడానికి అయితే 2 వేస్ అయితే ఏం లేవు, ఓన్లీ ఒక్క వేలోనైతే ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్ గా అయితే డ్రైవింగ్ చేసుకోవాల్సి వస్తుంది, పైకి వెళ్ళే వాళ్ళు కానీ దిగే వాళ్ళు కానీ అయితే. సో మనకి రోడ్ అనేది చాలా బ్రాడ్ గానే అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అయితే ఏముండవు. సో కంప్లీట్లీ అటు ఇటు చూసుకున్నట్లయితే కంప్లీట్ గా గ్రీనరీ లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఫొటోస్ కానీ ఏదైనా కంప్లీట్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అయితే తీసేయచ్చు అయితే ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా. ఇంకా మనం కంప్లీట్లీ టెంపుల్లోకి అయితే వెళ్ళట్లేదు. సో టెంపుల్ బయట సైడ్, అవుట్ సైడ్, బ్యాక్ సైడ్ అంతా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను నేను. ఎందుకంటే టెంపుల్ అండ్ మెయిన్లీ అయితే మనకి తండేల్ మూవీ రివ్యూ చెప్దామని అయితే మనం అయితే ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ టెంపుల్ అవుట్ సైడ్ అంతా అయితే చూపిస్తాను. తర్వాత మనం ఎప్పుడైనా టెంపుల్ కంప్లీట్లీ లోపల ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ప్లాన్ చేసుకుందాం. సో కంప్లీట్లీ ఫస్ట్ టెంపుల్ అవుట్ సైడ్ అంతా ఎలా ఉంటుంది అని చెప్పి నేనైతే ఇప్పుడైతే చూపిస్తాను. సో గైస్ మనం అయితే వచ్చేస్తున్నాం. మీకు కనిపిస్తుంది కదా ఏదైతే టెంపుల్ గోపురం కనిపిస్తుందో, ఇదే ద మెయిన్ గేట్ ఆఫ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అండ్ ఇక్కడ నుంచి మనమైతే లెఫ్ట్ నుంచి తీసేసుకొని మనమైతే నెక్స్ట్ బ్యాక్ అయితే వచ్చేసాము. సో బ్యాక్ నుంచి చూసుకున్నట్లయితే మీకు కంప్లీట్ గా అయితే రోడ్ చుట్టూ, టెంపుల్ చుట్టూ అయితే రోడ్ ఉండడం అయితే జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది. మనకి శ్రీవారి పాదానికి దారి, మనకి టెంపుల్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చామంటే ఇక్కడ శ్రీవారి పాదం, మనోడు వెళ్తున్నాడు చూడండి. ఆ పైన అయితే అక్కడైతే శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి. సో అక్కడికి కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఈ నడిచే దారంతా రోడ్డు టైప్ అయితే ఉండదు, కొండలు ఎక్కుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మైక్ అయితే ఆఫ్ అయిపోయింది, సో అందువల్ల మీకు ఆడియో అయితే డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఎవరన్నా ఉంటే లేసేయండమ్మా, వీడియో చేస్తున్నాను. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. చెప్పాలి కదరా. అక్కడి నుంచి నడుచుకుంటూ అయితే వచ్చాం. సో ఇవి శ్రీవారి పాదాలు అయితే పైన ఉంటాయి. సరే చూపిస్తాను. చెప్పులు అయితే ఏడవట్లేద్దాం. మీకు చూస్తే అదంతా కొండలే. చాలాసార్లు అయితే వచ్చాను నేను ఇక్కడికి, బట్ ఎప్పుడు వీడియో అయితే తీసి ఇట్లా వ్లాగ్ చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇవి ఇక్కడ నుంచి మీరు కరెక్ట్గా చూడొచ్చు, టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ అంతా నెల్లూరు సిటీ. సో మనకు వచ్చాం కదా మెట్లు, అవి అయితే ఇవి. మనోడు కింద ఉన్నాడు. ఇంకా చుట్టుపక్కల ఏమేమి ఉంటాయి అవన్నీ అయితే చూపిస్తాను. దిస్ వీడియో అందరికీ హెల్ప్ అవ్వచ్చు మేబీ. సో అలాగే మనం తండేల్ రివ్యూ బ్లాగ్ కూడా అయితే చెప్పుకోవాలి, అది కూడా నేనైతే బ్లాగ్ కూడా చెప్తాను. చెప్పి అది సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇది
మొత్తం కొండలే. ఎవరెవరో పేర్లు చెక్కేసి వెళ్ళారు, రాసుకొని వెళ్ళారు. ఎక్కడున్నారా? ఎందుకురా చెట్లలోకి పొట్టల్లోకి వెళ్ళిపోతున్నావు? పైకి ఎక్కదాకా అయితే ఇక్కడ కొన్ని మెట్లు అయితే ఉన్నాయి. అక్కడైతే శ్రీవారి పాదాల మెట్లు లాగా ఇక్కడైతే కొన్ని ఉన్నాయి. మళ్ళీ పైకి ఏం చేస్తున్నావు? మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే తీసుకొని ఛార్జింగ్ కేబుల్ మర్చిపోయింది. అలాగే అట్లాంటిది మనతోని మనతో అట్లా ఉంటుంది మనతోని. గైస్ ఇంకా వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాం కంప్లీట్లీ. ఇది టెంపుల్ అయితే ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి చూపించలేదంటే వెళ్ళట్లేదు. మనం వేరే మూవీ రివ్యూ తీద్దామని వచ్చాను కాబట్టి ఓన్లీ రివ్యూ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. సో అది మనోడు బండి తీస్తున్నాడు, ఇది ఫ్యాన్స్ అయితే. సో ఇది కంప్లీట్లీ మీరు ఏదైతే ఫోటో షూట్స్ అట్లా ప్లాన్ చేసుకునేటప్పుడు అయితే కంప్లీట్లీ దిస్ ద బెస్ట్ లొకేషన్ చెప్తాను నెల్లూరులో మాత్రం నేనైతే. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్లీ ఏంటంటే కొండలు ఉంటుంది కాబట్టి చూసేకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో హోప్ గైస్ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో కంప్లీట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా అంటే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. అండ్ మూవీ రివ్యూస్ అండ్ ఇలాగే ఇలాంటి మంచి బ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. దిస్ ది వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై. ఏయ్ అయ్యి చెప్పు, సబ్స్క్రైబ్ సపోర్ట్ ఇవ్వండి గైస్.